ఓకే గైస్, మనం ఈ వీడియోలో ప్యాటర్న్ ప్రింటింగ్ అనేది నేర్చుకుందాం. సో ప్యాటర్న్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లైక్ విప్రో కానీ, కాగ్నిజెంట్ కానీ, యాక్సెంచర్ కానీ, టీసీఎస్లో కానీ ఇంటర్వ్యూస్లో ఎక్కువగా అడుగుతారు. అప్పుడప్పుడు మనకి రిటర్న్ టెస్ట్లో కూడా ప్యాటర్న్ ప్రింటింగ్ అనేది ఇస్తాడు. సో ప్యాటర్న్స్ అనేవి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అవుతాయి. అండ్ ప్యాటర్న్స్ అసలు మనం ఎందుకు చేద్దామంటే నెస్టెడ్ లూప్స్ పర్ఫెక్ట్ అవుతాం. ఫస్ట్ ప్యాటర్న్స్ చేయడం వల్ల నేను నెస్టెడ్ లూప్స్ అనేవి నేను పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతా. రైట్, ఇక్కడ నెస్టెడ్ లూప్స్ అనేసి ఇచ్చాను. అసలు నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటి? 2 లూప్స్. ఆ 2 లూప్స్ని మనం దేంతో ఇండికేట్ చేస్తామంటే దాన్ని అవుటర్ లూప్ అంటాం ఒకదాన్ని, ఇంకొక దాన్ని ఏమంటాం? ఇన్నర్ లూప్ అనేసి అంటాం. గాట్ ఇట్. ఇప్పుడు ఇక్కడ ప్యాటర్న్ ప్రింటింగ్కి 2 రూల్స్ ఉన్నాయి. ఆ 2 రూల్సే నేను ఫస్ట్ ప్యాటర్న్ నుంచి లాస్ట్ ప్యాటర్న్ వరకు ఆ 2 రూల్సే వాడుకుంటా. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఏది కొత్తగా వాడను. సో జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ఒక రూల్ రాసా, అవుటర్ లూప్ ఈస్ ఫర్ నంబర్ ఆఫ్ రోస్, కౌంట్ నంబర్ ఆఫ్ రోస్ అండ్ రన్ ద అవుటర్ లూప్ అనేసి ఇచ్చాడు. సో మనకి దీని అర్థం ఏందో చూద్దాం. సో నాకు ఒకవేళ నంబర్ ఆఫ్ రోస్ 4 ఇస్తే, నంబర్ ఆఫ్ రోస్ అనేవి 4 ఉంటే నేను అవుటర్ లూప్ అనేది 4 టైమ్స్ ఐటరేట్ చేసుకుంటా అంతే. ఒకవేళ నంబర్ ఆఫ్ రోస్ నాకు 5 ఉంటే అవుటర్ లూప్ ఎన్ని టైమ్స్ ఐటరేట్ చేస్తా? 5 టైమ్స్. నంబర్ ఆఫ్ రోస్ నాకు 6 ఉంటే అవుటర్ లూప్ ఎన్ని టైమ్స్ ఐటరేట్ చేసుకోవాలి? 6 టైమ్స్ అనేది ఐటరేట్ చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ ఈ రూల్ ఓకే కదా మీకు? నెక్స్ట్ రూల్, ఇన్నర్ లూప్ ఈస్ ఫర్ కాలమ్స్, దిస్ లూప్ ఈస్ టు ప్రింట్ స్టార్స్ అండ్ స్పేస్. ఇన్నర్ లూప్ దేనికోసం అంటారా? కాలమ్స్ కోసం అంట. కాలమ్స్ లోపల నీకు ఏమేమి ఉంటాయంట? స్టార్స్ ఉంటాయంట, స్పేసెస్ ఉంటాయంట. సో వాటిని మనం ప్రింట్ చేసుకోవడానికి ఇన్నర్ లూప్ అనేది వాడతాం. సో గాట్ ఇట్. సో ఇమీడియట్గా మనం ఈ రూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ప్యాటర్న్ని సాల్వ్ చేసేద్దాం ఇప్పుడు. సో ఇమీడియట్గా ప్యాటర్న్ తీసుకుందాం. ఇక్కడ ఒక ప్యాటర్న్ని సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ ప్యాటర్న్ కోడ్ 360 నుంచి. సో ఇక్కడ ఒక థింగ్ చూద్దాం మనం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చిండు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాడ్రా నీకు? ఓన్లీ ఎన్ వాల్యూ ఇచ్చాడు. అవుట్పుట్లో ఏమి ఇచ్చాడ్రా నీకు? ఈ ప్యాటర్న్ ప్రింట్ చేసుకోమని ఇచ్చాడు. జస్ట్ ఇన్పుట్లో నీకు ఏమి ఇస్తాడంటే ఎన్ వాల్యూ. ఇక్కడనే కాదు, ఏ ఎగ్జామినేషన్ అయినా కానీ, యాక్సెంచర్ కానీ, విప్రో కానీ ఏదైనా వనియండి. సో అక్కడ మీకు ఏమి ఇస్తాడంటే ప్యాటర్న్ ప్రింటింగ్ క్వశ్చన్స్లో ఒక ఎన్ వాల్యూ మాత్రమే ఇచ్చేసి ఇలా మనకి అవుట్పుట్ రావాలి అనేసి ఇస్తారు మనకి. సో ఇక్కడ దీన్ని అర్థం చేసుకుందాం మనం. ఇక్కడ ఎన్ వాల్యూ 3 అంటే మీనింగ్ ఏంటంటే నాకు ప్యాటర్న్ లోపల 3 రోస్ రావాలి అని. సో ఇక్కడ 3 రోస్ వచ్చాయలేవా? ఎస్, పర్ఫెక్ట్గా 3 రోస్. 1 2 ఇదేంటి చెప్పు? 3. టోటల్ ఎన్ని రోస్ వచ్చినాయి? మొత్తం ఈ ప్యాటర్న్లో 3 రోస్ వచ్చినాయి. ఒకవేళ ఇక్కడ ఎన్ వాల్యూ అనేది నీకు 4 ఇచ్చాడే అనుకో, ఎన్ని రోస్ వస్తాయి నీకు? 4 రోస్ వస్తాయి. ఇక్కడ నీకు చూసుకో, ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా శాంపుల్ ఇన్పుట్ అవుట్పుట్స్ కూడా ఇచ్చాడు మనకి. శాంపుల్ ఇన్పుట్ 1లో నాకు ఏమి ఇచ్చాడు? 3. సో ఎన్ని రోస్ వచ్చినాయి మొత్తం ఇక్కడ? 3 రోస్. శాంపుల్ ఇన్పుట్ 1లో నాకు ఏమి ఇచ్చాడు రా? 1. సో అవుట్పుట్లో ఏమొచ్చిందిరా? 1 రో. శాంపుల్ ఇన్పుట్ 3లో ఏమి ఇచ్చాడు? 4 ఇచ్చాడు. 4 అంటే మీనింగ్ ఏంటి? 4 రోస్. చూడు మొత్తం ఎన్ని రోస్ వచ్చినాయి రాయడా? 4 రోస్ వచ్చేసినాయి. అర్థమైందా? అంటే ఒక థింగ్ అబ్జర్వ్ చేసాం మనం. ఏంటి ఆ థింగ్? ఇక్కడ ఎన్ వాల్యూ ఏదైతే ఇస్తున్నాడో, ఇచ్చిన ఎన్ వాల్యూ 4 అయితే 4 రోస్ రావాలి. 3 ఇస్తే 3 రోస్ రావాలి. అంటే ఎన్ అనే వాల్యూ దేని ఇండికేట్ చేస్తుందిరా? నంబర్ ఆఫ్ రోస్ని ఇండికేట్ చేస్తుంది నీకు. సో ఇక్కడ ఎన్ వాల్యూ ఒకటి ఇస్తాం మనం. ఎన్ వాల్యూ సపోజ్ 4 ఇచ్చాననుకో, 4 రోస్ అని. సో అసలు ఎన్ వాల్యూ అనేది మనకి దేని ఇండికేట్ చేస్తుంది? ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్ని ఇండికేట్ చేస్తుంది. ఎన్ వాల్యూ అనేది మనకి నంబర్ ఆఫ్ రోస్ ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ మీకు ఈ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఎన్ వాల్యూ 4 అనేది తీసుకుంటా. ఓకేనా? ఇప్పుడు ఎన్ వాల్యూ 4 అంటే నాకు ఎన్ని రోస్ రావాలిరా? 4 రోస్ రావాలి. సో మొత్తం ఎన్ని రోస్ ఇక్కడ చూసుకో, 4 రోస్ ఇట్లా దించేసుకుంటా. మొత్తం డ్రా చేసుకుంటా. ఒక నిమిషం ఆగండి. 4 రోస్ ఇట్లా రాసేసుకుందాం మొత్తం మనం. జస్ట్ ఎ సెకండ్, అయిపోతుంది. నెక్స్ట్ ఇలా ఇలా డన్. నేను ఇండెక్సింగ్ వేసుకుంటా. 0 బేస్డ్ ఇండెక్సింగ్ తీసేసుకుందాం. ఇక్కడ 0 1 2 3. ఓకేనా? ఇప్పుడు నేను ప్యాటర్న్ రూల్స్లో ఏం చెప్పాను మీకు? అవుటర్ లూప్ ఈస్ ఫర్ నంబర్ ఆఫ్ రోస్. నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయో అవుటర్ లూప్ కూడా నేను అన్ని టైమ్సే ఐటరేట్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే నంబర్ ఆఫ్ రోస్ అనేవి ఇన్పుట్లో వాడే ఇచ్చేసాడా లేదా? రైట్, ఇక్కడ చూసుకో, ఎన్ వాల్యూ 4 అన్ని వాడే ఇస్తాడు మనకి. ఎన్ని రోస్ ఉన్నాయో వాడే ఇస్తాడు కాబట్టి నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయో మనకి తెలిసిపోతుంది. ఇక్కడ ఎన్ వాల్యూ 4 ఇస్తే 4 రోస్
ఉంటాయి, n వాల్యూ 3 ఇస్తే 3 రోస్ ఉంటాయి, 2 ఇస్తే 2 రోస్ ఉంటాయి. అంటే ఇక్కడ అవుటర్ లూప్ అనేది ఇండికేట్స్ నంబర్ ఆఫ్ రోస్ కదా. సో నంబర్ ఆఫ్ రోస్ 4 ఉంటే అవుటర్ లూప్ కూడా నువ్వు ఎన్ని టైమ్స్ ఐటరేట్ చేసుకోవాలి, 4 టైమ్స్ ఐటరేట్ చేయాలి. సింపుల్గా n వాల్యూ 4 ఇస్తే 4 టైమ్స్, n వాల్యూ 5 ఇస్తే 5 టైమ్స్, n వాల్యూ 6 ఇస్తే 6 టైమ్స్. సో లూప్ ఎన్ని టైమ్స్ ఐటరేట్ చేయాలి, n టైమ్స్ ఐటరేట్ చేయాలి. బికాస్ n అనే వాల్యూలోనే నాకు నంబర్ ఆఫ్ రోస్ ఉంది అండ్ అవుటర్ లూప్ కూడా నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉంటాయో అన్ని టైమ్స్ ఐటరేట్ అవ్వాలి. సో ఇక్కడ అదే రాశాను, ఏమని, ఫర్ I in range of n అనేసి రాశాను. I in range of n అయినా రాసుకోవచ్చు, కావాలంటే 0, n రాసుకోవచ్చు. ఇలా రాసుకున్నా ఒకటే, 5 టైమ్స్ ఇస్తే 5 టైమ్స్ ఐటరేట్ అవుతుంది, n వాల్యూ 4 ఇస్తే 4 టైమ్స్ ఐటరేట్ అయిపోతుంది. సో ఇక్కడ వరకు డన్ మనం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక థింగ్ చూద్దాం. ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ కాలమ్స్ రాసేసుకుందాం, 0 1 2 3. ఇప్పుడు ఒక మంచి కేర్ఫుల్ థింగ్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ రో నంబర్ 0లో మొత్తం నాకు ఎన్ని స్టార్స్ ఉన్నాయి చెప్పాలి, 4 స్టార్స్ అనేవి నీకు ఉన్నాయి, రైట్. రో నంబర్ 0లో నీకు 4 స్టార్స్ ఉన్నాయి. రో నంబర్ 1లో ఎన్ని స్టార్స్ ఉన్నాయి, 4 స్టార్స్ ఉన్నాయి, రైట్. రో నంబర్ 1లో కూడా నీకు ఎన్ని స్టార్స్ ఉన్నాయి, 4 స్టార్స్ ఉన్నాయి. రో నంబర్ 2లో కూడా ఎన్ని స్టార్స్ ఉన్నాయి, 4 స్టార్స్ ఉన్నాయి, రైట్. రో నంబర్ 3లో కూడా నీకు ఎన్ని చూసుకుంటా, ఎన్ని స్టార్స్ ఉన్నాయి, 4 స్టార్స్ అనేవి ఉన్నాయి నీకు. రో నంబర్ 3లో కూడా నీకు ఎన్ని స్టార్స్ ఉన్నాయి, 4 స్టార్స్ ఉన్నాయి. అంటే ఒక థింగ్ అబ్జర్వ్ చేసామన్నమాట మనం, రో నంబర్ 0 రాని, 1 రాని, 2 రాని, 3 రాని, పక్కా నేను ఎన్ని స్టార్స్ ప్రింట్ చేసుకోవాలి, 4 స్టార్స్ ప్రింట్ చేసుకోవాలి. దీని మీనింగ్ ఏంటంటే ఇన్నర్ లూప్ అనేది నాకు 4 టైమ్స్ ఐటరేట్ అయ్యి 4 స్టార్స్ అనేవి ప్రింట్ చేసుకోవాలి నీకు. ఇక్కడ 0 వచ్చిన, 1 వచ్చిన, 2 వచ్చిన, 3 వచ్చిన, మొత్తం ఎన్ని స్టార్స్ ప్రింట్ అయ్యాయి ఇక్కడ, 4 స్టార్స్. అసలు 4 అంటే ఏంటి, నాకు ఇచ్చిన n వాల్యూ అయినా కాదా, అంటే 4 స్టార్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, n స్టార్స్ అనేవి ప్రింట్ చేయాలి. ఎన్ని స్టార్స్ ప్రింట్ చేయాలి నాన్న, n స్టార్స్ అనేవి ప్రింట్ అనేది మనం చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా చెప్పుకోవాలి అంటే, సో ఇన్నర్ లూప్ అనేవి మనకి n టైమ్స్ ఐటరేట్ అయ్యి, విచ్ మీన్స్ n వాల్యూ 4 ఉంటే 4 టైమ్స్ ఐటరేట్ అయిపోవాలి, n వాల్యూ 3 ఉంటే 3 టైమ్స్ ఐటరేట్ అయిపోయి 3 స్టార్స్ అనేవి ప్రింట్ చేసుకోవాలి, రైట్. లాజిక్ అర్థమైపోయింది కదా. సో సింపుల్గా మనము n టైమ్స్ అనేది ఇన్నర్ లూప్ ఐటరేట్ చేసుకుని n స్టార్స్ అనేవి ప్రింట్ చేసుకుందాం. సో ఇక్కడ చూసేసే ఏమవుతుందో, ఇక్కడ సింపుల్గా మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ని స్టార్స్ ప్రింట్ చేయాలి, రో 0 వచ్చిన, 1 వచ్చిన, 2 వచ్చిన, 3 వచ్చిన, 4 స్టార్స్. 4 అంటే ఏంటి, n అంటే 4, రైట్. సింపుల్ n స్టార్, n వాల్యూ 5 ఇస్తే 5. సో మొత్తం నాకు ఎన్ని స్టార్స్ ప్రింట్ చేసుకోవాలనేది దేని మీద డిపెండ్ అయ్యింది, n మీద డిపెండ్ అయింది, n స్టార్స్ మీద డిపెండ్ అయింది. సో సింపుల్గా మనం ఇక్కడ ఏం చేస్తామంటే వెళ్ళిపోయి లోపల మళ్ళీ మనం ఏం రాస్తాం, ఇక్కడ 0, n అని రాసేసుకుంటాం. 0, n అని రాసేసుకుని ఇక్కడ లోపల రాసి ఏం రాస్తాం, ప్రింట్. లోపల ఏం రాస్తాం, ఇక్కడ స్టార్. సో ప్రింట్ స్టార్ అని రాసేసుకున్నాం సింపుల్గా మనం. గాట్ ఇట్. సో ఇదే థింగ్ మనము ఆన్లైన్ కంపైలర్లో రన్ చేద్దాం, వస్తుందో లేదో చూసుకుందాం ఫస్ట్ మనం. సో n అనే ఇన్పుట్ మనం యూజర్ నుంచి తీసుకోవాలి, రైట్. n అనేది దేని ఇండికేట్ చేస్తుంది, ఆల్రెడీ మీకు చెప్పాను. n అనేది నాకు నంబర్ ఆఫ్ రోస్ని ఇండికేట్ చేస్తుంది, రైట్. ఆల్రెడీ మనం లాజిక్లోనే క్లీన్ కట్గా చూసేసుకున్నాం మనం. సో ఇక్కడ లాజిక్ రాసేసుకుందాం. సో n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. సో దీని మనకి ఎన్ని రోస్ ఉన్నాయి అనేది n ఇండికేట్ చేస్తుంది. అవుటర్ ఫర్ లూప్ ఇస్ ఫర్ నంబర్ ఆఫ్ రోస్. సో నంబర్ ఆఫ్ రోస్ అంటే ఏంటి, n. సో n టైమ్స్ ఐటరేట్ చేసుకుంటాం. ఫర్ I in రేంజ్ ఆఫ్ n అనేసి ఇచ్చాను నేను, 0, n రాసిన పర్ఫెక్ట్, ఏం కాదు. నెక్స్ట్ ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ అని రాసేసి దాని తర్వాత నేను ఇక్కడ ఏమని రాయాలి, మీకు గుర్తుంటే లాజిక్లో రో నంబర్ 0 రాని, 1 రాని, 2 రాని, 3 రాని, పక్కా గుర్తుంటే మీకు నేను 4 స్టార్సే తీసుకున్నాను. చూడండి, 0లో నా 4 స్టార్స్, 1లో 4 స్టార్స్, 2లో 4 స్టార్స్, 3లో కూడా ఎన్ని స్టార్స్ వచ్చాయి, మొత్తం 4 స్టార్స్. ఏ రో అనే రాని, నా 4 స్టార్స్ అనే రావాలి. 4 అంటే ఏంటి, n అంటే ఎన్ని స్టార్స్ రావాలి ప్రతి రోలో నీకు. సో ఇక్కడ ఇన్నర్ లూప్లో కూడా నేను ఇక్కడ సింపుల్గా ఏమనేసి అన్నాను, n, బికాస్ n స్టార్స్ రావాలి నీకు. సో లోపలికి పోయి నాకు ఏమన్నా ఇక్కడ ప్రింట్ రాసేసి సింపుల్గా మనం ఏం రాసాం, ఇక్కడ స్టార్ రాసేసుకున్నాం. ఇప్పుడు ఇట్లా
రన్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ 4 కొడతా, 4 కొడితే ఇక్కడ నాకు స్టార్స్ వచ్చినాయి, కానీ అన్నీ నాకు ఎలా వచ్చాయి, వర్టికల్గా వచ్చాయి. కానీ నా అవుట్పుట్ చూసుకుంటే స్టార్స్ ఎలా రావాలి, ఇలా హారిజెంటల్గా రావాలి. రైట్, ఇక్కడ చూసుకో ఎలా ఉన్నాయి, మొత్తం అన్ని ఇలా హారిజెంటల్గా ఉన్నాయి. సో హారిజెంటల్గా రావాలి అంటే మనం ఏం రాస్తామంటే ఇక్కడ ప్రింట్లోనే మనం కామా రాసుకుని ఎండ్ ఈక్వల్ టు స్పేస్ అని రాయాలి. ఇలా రాసుకుని కోడ్ రన్ చేసేసి ఇప్పుడు ఇన్పుట్ అనేది మనం 4 ఇస్తాం. 4 ఇస్తే చూడు ఇక్కడ అన్ని నాకు ఎలా వచ్చినాయి, హారిజెంటల్గా వచ్చినాయి. ఎందుకు, కామా ఎండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ అనేది ప్రింటింగ్ చేసేటప్పుడు నువ్వు హారిజెంటల్గా ప్రింట్ చేయాలంటే కామా ఎండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ ఇలా వాడాలి. అర్థమైందా? నెక్స్ట్ కానీ అవుట్పుట్లో చూసుకో ఇక్కడ నాకు 16 స్టార్స్ వచ్చినాయి. ఐ మీన్ ఇక్కడ కూడా అంతే, మనం కూడా అదే అడిగాంలే. ఇక్కడ ఏమని, నాకు 16 స్టార్స్ రావాలి. మొత్తం చూసుకో ఇక్కడ 4 4 4 4 మొత్తం ఎన్ని స్టార్స్, 16 స్టార్సే రావాలి. నాకు ఇక్కడ 16 స్టార్సే వచ్చాయి, కానీ ఎలా వచ్చాయి, అన్నీ హారిజెంటల్గానే వచ్చేసినాయి. కానీ ఇక్కడ చూసుకుంటే అవుట్పుట్లో ఎలా ఉంది, ఫస్ట్ ఒక 4 స్టార్స్ ప్రింట్ చేసుకుని ఇంకొక 4 స్టార్స్ అనేవి ఇంకొక లైన్లో, ఇంకొక 4 స్టార్స్ అనేవి ఇంకొక లైన్లో, ఇంకొక 4 స్టార్స్ అనేవి ఇంకొక లైన్లో. అంటే ప్రతి 4 స్టార్స్కి నేను లైన్ని బ్రేక్ చేయాలి. సో మనం ఇక్కడ లైన్ బ్రేక్ పైథాన్లో ఎలా రాస్తామంటే ప్రింట్ ఆఫ్ అని రాస్తాం. సింపుల్గా ఇక్కడ ఏం రాస్తా, ప్రింట్ ఆఫ్. ఈ లూప్ 4 స్టార్స్ ప్రింట్ చేసుకుని బయటకు రాగానే ఇక్కడ ఏమవుతుందా, లైన్ బ్రేక్ అనేది మీకు అవుతుంది. ఇప్పుడు కోడ్ రన్ చేద్దాం. కోడ్ రన్ చేసుకుని ఇక్కడ నేను 4 అనేది ఇస్తున్నా, చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది మనకి అవుట్పుట్. ఇక్కడ ఇంకొక థింగ్, స్టార్కి మధ్యలో నాకు ఇక్కడ ఏముంది, స్పేస్. ఎందుకు స్పేస్ వచ్చిందంటే ఇక్కడ ఎండ్ ఈక్వల్ టు స్పేస్ అని రాశారు. ఒకవేళ స్పేస్ ఇవ్వలేదు, నార్మల్గా రాసేసారు అనుకోండి, అప్పుడు ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ 4 ఇస్తే నాకు స్టార్కి మధ్యలో అసలు స్పేస్ కూడా రాలేదు, మీరు అబ్జర్వ్ చేస్తే. గాట్ ఇట్. సో ఇమీడియట్గా మనము ఈ కోడ్ అనేది రాసేసి టెస్ట్ కేసెస్ అనేవి చెక్ చేసుకుందాం. ఇక్కడ చూసుకుంటే ఎన్ వాల్యూ అనేది వాడే ఇచ్చాడు మనకి, కొత్తగా ఏం లేదు, వాడే ఇచ్చేసింది మనకి. సో సింపుల్గా మనము లాజిక్ రాసేసుకోవచ్చు. ఎన్ వాల్యూ వాడే ఇచ్చాడు కాబట్టి, ఎన్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ రోస్. సో అవుటర్ ఫర్ లూప్ తీసుకో, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0, n, మళ్ళీ ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్, మళ్ళీ ఏమన్నాం ఇక్కడ 0, n అనేసి లోపలికి వెళ్ళిపోయి స్టార్ ప్రింట్ చేసుకుని కామా రాసుకుని ఎండ్ ఈక్వల్ టు స్పేస్. ఇయ్యాల వద్ద స్పేస్ చూసుకుందాం ఉండు. స్టార్కి మధ్యలో స్పేసింగ్ అనేది ఉందా అసలు మనకి, ఒక్క నిమిషం. యా చూసుకో, స్టార్కి మధ్యలో స్పేస్ ఉంది కాబట్టి ఎండ్ ఈక్వల్ టు స్పేస్. రైట్, ఒకవేళ స్పేస్ లేకపోతే స్టార్కి మధ్యలో స్పేస్ లేకపోతే ఇక్కడ స్పేస్ ఇచ్చేవాళ్ళం కాదు. ఇలా రాసేసుకుని మనం సింపుల్గా ఇక్కడ ఏమంటాం, ప్రింట్ ఆఫ్ అంటాం, బికాస్ లైన్ బ్రేక్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ టెస్ట్ కేసెస్ రన్ చేసుకుని కోడ్ అనేది ఏం చేసుకుందాం, ఇక్కడ సబ్మిట్ అనేది చేసేద్దాం. ఇక్కడ సబ్మిట్ చేసుకుంటే చూసారా మీరు, అన్ని టెస్ట్ కేసెస్ అనేవి పర్ఫెక్ట్గా వర్కౌట్ అనేది అయిపోయింది మీకు. ఫైన్. సో మనము ఒక ప్యాటర్న్ అనేది ఇక్కడ సాల్వ్ అనేది చేసేసాము. డన్, వి గాట్ ద ప్యాటర్న్ నంబర్ 1. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ తీసుకుందాం. మనం ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ ఏం తీసుకుందాం అంటే ఈ ప్యాటర్న్ తీసుకుందాం. చూడు, మళ్ళీ ఇక్కడ సేమ్ లాజిక్ వాడతాం, సేమ్ టెక్నిక్ వాడతాం. ఇక్కడ ఏమని, ఎన్ ఈక్వల్ టు ఇక్కడ ఏమి ఇచ్చాను 3, నాకు అవుట్పుట్ ఏం రావాలి, ఈ ప్యాటర్న్ రావాలి. సో సేమ్ మళ్ళీ చూసుకో, ఎన్ అనేది దేని ఇండికేట్ చేస్తుంది, నంబర్ ఆఫ్ రోస్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ ఎన్ని రోస్ వచ్చినాయి, మొత్తం 3 రోస్ వచ్చేసినాయి నీకు. రైట్, ఇక్కడ చూసుకో, మళ్ళీ ఎన్ వాల్యూ 3 ఇస్తే ఇక్కడ 3 రోస్, ఇట్లా 1 ఇస్తే 1 రో అనేది వచ్చింది నీకు సింపుల్గా. సో మనము ఈ లాజిక్ కూడా సింపుల్గా రాసేసుకోవచ్చు. అవుటర్ ఫర్ లూప్ అనేది కామన్ మనకి. అవుటర్ ఫర్ లూప్ అనేది దేని ఇండికేట్ చేస్తుంది, నంబర్ ఆఫ్ రోస్ అనేది వాడే ఇస్తాడు. ఏమని, ఎన్ అనేసి వాడే ఇచ్చేస్తాడు మనకి. దాని గురించి మనకు పెద్ద ఆలోచన కూడా లేదు, ఇంకా ఫరక్ కూడా పడదు. సో ఇప్పుడు సింపుల్, నేను ఈ ప్యాటర్న్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 4 అంటే 4 రోస్ ఉన్న ఈ ప్యాటర్న్ అనేది అవుట్పుట్ నాకు రావాలి. ఇక్కడ గాట్ ఇట్, అవుట్పుట్ అనేది ఇది రావాలి. సో ఎలా సాల్వ్ చేద్దాం, రిపీట్ ద సేమ్. 0 బేస్డ్ ఇండెక్సింగ్ గీసేసుకో. ఇక్కడ ఏమని, 0 1 2 3 చూసుకో. రో నంబర్ 0లో ఎన్ని స్టార్స్ ఉన్నాయి, 1. రో నంబర్ 1లో ఎన్ని స్టార్స్ ఉన్నాయి 2. రో నంబర్ 2లో ఎన్ని స్టార్స్ ఉన్నాయి నీకు 3. రో నంబర్ 3లో ఎన్ని స్టార్స్ ఉన్నాయి 4. ఒక థింగ్ అబ్జర్వ్ చేసినావా, రో నంబర్ 0లో ఏమో 1, రో నంబర్ 1లో 2, రో నంబర్ 2లో 3, రో నంబర్ 3లో 4. అంటే నాకు ఇది రోస్ అనుకోరా,
రోస్ అనుకో, ఎన్ని స్టార్స్ ఉన్నాయి ఇక్కడ? రో ప్లస్ 1 స్టార్స్ ఉన్నాయి. అంటే దీని మీనింగ్ ఏమొస్తుంది? రో నంబర్ 0లో ఇన్నర్ ఫర్ లూప్ అనేది 1 టైం ఐటరేట్ అవ్వాలి. రో నంబర్ 1 వచ్చినప్పుడు ఇన్నర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ ఐటరేట్ అవ్వాలి? 2 టైమ్స్ ఐటరేట్ అవ్వాలి. రో నంబర్ 2 వచ్చినప్పుడు ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్ ఐటరేట్ అవ్వాలి. రో నంబర్ 3 వచ్చినప్పుడు ఇన్నర్ లూప్ నీకు ఎన్ని టైమ్స్ ఐటరేట్ అవ్వాలి? 4 టైమ్స్ అనేది నీకు ఐటరేట్ అవ్వాలి ఇక్కడ. విచ్ మీన్స్ ఒక రో వస్తే నీకు ఇన్నర్ ఫర్ లూప్ ఎన్ని టైమ్స్ ఐటరేట్ అవ్వాలి? రో ప్లస్ 1 టైమ్స్ ఐటరేట్ అవ్వాలి. అర్థమైందా? సో ఇప్పుడు సింపుల్గా మనం ఏమని రాసేసుకోవచ్చు ఇక్కడ? లాజిక్ ఆల్రెడీ ఇదే లాజిక్, రైట్? ఇదే లాజిక్. ఇక్కడ రో అనేది ఏదైనా రాని, ఇన్నర్ లూప్ అనేది నాకు ఈసారి ఎన్ని టైమ్స్ ఐటరేట్ అవ్వాలి? రో ప్లస్ 1 టైమ్స్ అనేది ఐటరేట్ అవ్వాలి. ఇక్కడ రోని దేని రిప్రజెంట్ చేస్తుంది? మనకి ఐ రిప్రజెంట్ చేస్తుంది. సో ఐ ప్లస్ 1 టైమ్స్ అనేది ఐటరేట్ అవ్వాలి. అవుటర్ ఫర్ లూప్ ఇండికేట్ నంబర్ ఆఫ్ రోస్ కదా. అవుటర్ ఫర్ లూప్ కి ఇక్కడ వేరియబుల్ ఏం పెట్టుకున్నాం? ఐ. అంటే రోకి ఐ అనే నేమ్ వస్తుంది. సో ఇన్నర్ ఫర్ లూప్ ఎన్ని టైమ్స్ ఐటరేట్ చేస్తాం నాన్న? ఐ ప్లస్ 1 టైమ్స్ ఐటరేట్ చేస్తాం, అంతే సింపుల్. ఇక్కడ చూసుకో 4 ఎంటర్ వచ్చేసింది, అంతే. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనం రాసేద్దాం, దీన్ని మొత్తం రాసేద్దాం, రాసి పడేద్దాం మొత్తం. ఇప్పుడు సేమ్ లాజిక్, జస్ట్ ఐ ప్లస్ 1 టైమ్స్ రాయాలి. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0, n ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ j లూప్ అంటే ఇన్నర్ లూప్ రో ప్లస్ 1 టైమ్స్ ఐటరేట్ అవ్వాలి. కాబట్టి ఐ ప్లస్ 1 రాసేసుకుని సింపుల్ ఇక్కడ ప్రింట్ రాసేసుకుని ఇక్కడ స్టార్ రాసేసుకుని కామా రాసుకుని ఎండ్ ఈక్వల్ టు స్పేస్, బికాస్ స్టార్ కి మధ్యలో స్పేస్ ఉండాలి. లాస్ట్ ఇక్కడ మనం ఏం రాసుకున్నాం? ప్రింట్ ఆఫ్ రాసుకుంటే లైన్ బ్రేక్. సో దీని తర్వాత మనం కోడ్ రన్ చేసుకుందాం. ఇక్కడ 5 టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి. మళ్ళీ మనం కోడ్ సబ్మిట్ చేద్దాం, చూద్దాం ఎన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవుతున్నాయి. ఎస్, ఆల్ ద టెస్ట్ కేసెస్ ఆర్ పాస్డ్ ఫర్ మీ. సో మనం ఇంకొక ప్యాటర్న్ కూడా సాల్వ్ చేసి పడేసినాం మనం నీట్గా. గాట్ ఇట్. సో నెక్స్ట్ ప్యాటర్న్కి వెళ్ళిపోదామా? ఇంకా వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏ ప్యాటర్న్కి వెళ్దాం? రైట్, ఈ ప్యాటర్న్ చూసుకుందాం మనం ఇక్కడ. సో ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎన్ వాల్యూ 3 ఇస్తే అందరికీ తెలిసిందే, కొత్తది ఏం లేదు, 3 రోస్ రావాలి. ఎన్ వాల్యూ 3 ఇస్తే 3 రోస్. ఇక్కడ 3 రోస్లో ఒక థింగ్ అబ్జర్వ్ అయినా ఏమొచ్చింది? 1 1 2 1 2 3. ఒక థింగ్ చూడు, ఇలా నీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చింది యాక్చువల్. కానీ ప్రీవియస్ కోడ్లో కూడా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్నే సాల్వ్ చేసాం, రైట్? ఇలానే సాల్వ్ చేసుకున్నాం. కానీ దానికి దీనికి చేంజ్ అయింది. ఇక్కడేమో స్టార్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమున్నాయి? నీకు సమ్ నంబర్స్ ఉన్నాయి, అంతే. సో స్ట్రక్చర్ సేమ్, రైట్? దాని షేప్ దీని షేప్ స్ట్రక్చర్ అనేది నీకు సేమ్, కానీ లోపల నీకు నంబర్స్ అనేవి చేంజింగ్ అనేది అవుతుంది. గాట్ ఇట్. సో అగైన్ లాజిక్ డీబగ్ చేసేద్దాం మనం. ఇది మాత్రం సేమ్ రే. ఏమని? ఒక రో వస్తే, రైట్, రో నంబర్ 0 వస్తే రో ప్లస్ 1 స్టార్స్ లాగా ఇక్కడ కూడా లాజిక్ అదే సేమ్. మీకు ఆ స్ట్రక్చర్ లాజిక్ సేమ్, కానీ ప్రింటింగ్ దగ్గరనే మనం ఏదో ఒకటి చేంజ్ చేస్తాం. లాజిక్ క్లెయిమ్స్ తేడా లేదు, లాజిక్ క్లెయిమ్ తేడా లేదు, ప్రింటింగ్ దగ్గరనే సంథింగ్ చేంజ్ చేద్దాం అంతే మనం ఇక్కడ. సో ప్రింటింగ్ దగ్గర ఏం చేంజ్ చేద్దామో ఇక్కడ చూడండి. ఇక్కడ సింపుల్. ఇప్పుడు ఇచ్చిన ప్యాటర్న్ ఏంటి? నేను 1 1 2 ఏమిచ్చా? 1 2 3. ఇంకా ఏమిచ్చాను? 1 2 3 4. మన 0 బేస్డ్ ఇండెక్సింగ్ వేసేసేయండి. 0 1 2 3. మళ్ళీ కాలమ్స్కి కూడా 0 బేస్డ్ ఇండెక్సింగ్ చేసుకో. 0 1 2 3. ఒక థింగ్ అబ్జర్వ్ చేయి. కాలం నంబర్ 0 వచ్చినప్పుడు నీకు అన్ని 1s వచ్చినాయి, రైట్? కాలం నంబర్ 1 వచ్చినప్పుడు నీకు అన్ని 2s వచ్చినాయి. కాలం నెంబర్ 2 వచ్చినప్పుడు నీకు అన్ని 3s వచ్చినాయి. కాలం నెంబర్ 3 వచ్చినప్పుడు నీకు ఏమొస్తుంది? 4. అంటే నీకు ఇది కాలం అనేది 0 అయితే నువ్వు ఏం ప్రింట్ చేసుకోవాలి? ఇక్కడ 1. కాలం ఒకవేళ 1 ఉంటే ఇక్కడ మొత్తం నువ్వు ఏం ప్రింట్ చేసుకోవాలి? 2s. కాలం అనేది 2 ఉంటే నువ్వు ఇట్లా మొత్తం ఏం ప్రింట్ చేసుకోవాలి? 3s. కాలం అనేది 3 ఉంటే మొత్తం నువ్వు ఏం ప్రింట్ చేసుకోవాలి? 4. అంటే సంథింగ్ నీకు కాలం వస్తే నువ్వు ఏం ప్రింట్ చేసుకుంటావు? సింపుల్గా
కాలం ప్లస్ 1 ప్రింట్ చేసుకుంటాం. ఏ లూప్ నీకు నంబర్ ఆఫ్ కాలమ్స్ ని డిటర్మైన్ చేస్తుంది, ఇన్నరా అవుటరా? ఇన్నర్ ఫర్ లూప్. సో ఇన్నర్ ఫర్ లూప్ ని మనం దేంతో ఇండికేట్ చేస్తున్నాం ఇక్కడ కేర్ఫుల్గా చూసుకో, జేతోని. సో మనము ఇన్నర్ ఫర్ లూప్ లో జే వాల్యూ అనేది ఒకవేళ 0 వస్తే 1 ప్రింట్ చేయాలి, జే వాల్యూ నీకు 1 వస్తే 2 ప్రింట్ చేయాలి, జే వాల్యూ 2 వస్తే 3, జే వాల్యూ 3 వస్తే నువ్వేం ప్రింట్ చేయాలి? 4, రైట్? విచ్ మీన్స్ నీకు ఒక రో, ఐ మీన్ జే అనేది ఒకటి వస్తే నువ్వు ప్రింట్ ఏం చేసుకోవాలి నాన్న? J+1 ఏం ప్రింట్ చేసుకోవాలి? J+1, అంతే, సింపుల్, మామూలుగా ఉండదు మనతో. సో ఇక్కడ ఏముంటా రాస్తాం? ఇక్కడ J+1, అంతే, సింపుల్గా రన్ చేసినాం. 5 డన్. చూసుకో ప్యాటర్న్ పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు నీకు మళ్ళా కదా. సో ఇప్పుడు చూసుకుందాం మనం ఇక్కడ. సో ఇక్కడ మొత్తం ప్యాటర్న్ తీసుకుంటే మళ్ళీ సేమ్ లాజిక్ రా, కొత్తగా చేంజ్ అయితే ఏం లేదు. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0, n అనేసి అన్న. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ లాస్ట్ కోడ్కి ఈ కోడ్కి లాజిక్ సేమ్ రే, స్ట్రక్చర్ సేమ్. ఇక్కడ ఐ వాల్యూ 0 వస్తే ఎన్ని రోస్ రావాలి? I+1 స్టార్స్ రావాలి. సో ఇక్కడ I+1 అని రాసేసుకున్నా. ఇక్కడ సింపుల్గా లోపల మనం ఏం రాస్తాం? ప్రింటింగ్ ఒకటే చేంజ్. సో లాజిక్లో ఆల్రెడీ చూసుకున్నాం ఏమని? J+1 సంథింగ్ అనేది నీకు రావాలి ఇక్కడ, రైట్? సో మనం ఇక్కడ సింపుల్గా ప్రింట్ రాసేసుకుని ఇక్కడ ఏం రాస్తాం? J+1 రాసేసుకుని ఎండ్ ఈక్వల్ టు స్పేస్ రాసేసుకుని లైన్ బ్రేక్ చేసేసుకుంటాం. సింపుల్గా మనం ప్రింట్ ఆఫ్ అని రాసుకుని రన్ చేసేద్దాం కోడ్ని. ఇంకా రన్ చేసేసుకుని చూద్దాం. 5 టెస్ట్ కేసెస్ ఆర్ పాస్డ్ అండ్ కోడ్ సబ్మిట్ చేసేద్దాం. పర్ఫెక్ట్గా ఓకే, ఇంకా మన కోడ్ పర్ఫెక్ట్గా వర్కింగ్ అనేది అయిపోతుంది. గాట్ ఇట్. సో ఇంకొక ప్యాటర్న్ కూడా కంప్లీట్ చేసేసినాం మనం. సో నెక్స్ట్ ప్యాటర్న్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఏమొస్తుంది? ఈ ప్యాటర్న్ తీసుకుందాం, రైట్? ఈ ప్యాటర్న్ కూడా సేమ్ ఉంటుంది నాన్న. చూసుకో ఇక్కడ ఎన్ వాల్యూ ఏమొచ్చింది? మీరే వేసేస్తారు నాకు తెలిసి ఇదంతా. ఎన్ వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ? 3. ఎన్ వాల్యూ 3 ఇస్తే ఇక్కడ ఏమొస్తుంది? అవుట్పుట్ అనేది నీకు సంథింగ్ ఇలా రావాలి, కేర్ఫుల్గా ఇలా రావాలి నీకు. సో ఈ ప్యాటర్న్ తీసుకుందాం. ఈ ప్యాటర్న్ అనేది మనం సాల్వ్ చేద్దాం. ఒకవేళ ఎవరికైనా ట్రై చేయాలనుకుంటే ఇప్పుడే వీడియోని పాజ్ చేసి ఒకసారి మీరు ఓన్గా ట్రై చేసుకోండి. సో ఎన్ వాల్యూ 3, రైట్? ప్యాటర్న్ ఏమొచ్చింది? 1 2 2. ఇక్కడ ఏమొచ్చింది? 3 3 3. ఇప్పుడు లాజిక్ చూద్దాం. నంబరింగ్ వేసేసుకో రోస్. 0th రో, ఫస్ట్ రో, సెకండ్ రో, 0th కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం. ఇక్కడ ఒక థింగ్ చూడు, రో నంబర్ 0లో వాల్యూ నీకు 1 వచ్చింది, రైట్? రో నంబర్ 1లో నీకు వాల్యూస్ అన్నీ ఏమొచ్చినాయి? 2s వచ్చినాయి. రో నంబర్ 2లో నీకు వాల్యూస్ అన్నీ ఏమొచ్చాయి? 3s వచ్చాయి. అంటే రో అంటే ఏంటి? ఇక్కడ మనం రాసుకునే కోడ్లో ఐ అని, రైట్? నీకు ఐ వాల్యూ 0 వస్తే ఇక్కడ 1 రావాలి, ఐ వాల్యూ 1 వస్తే ఇక్కడ 2s రావాలి, ఐ వాల్యూ 2 వస్తే ఇక్కడ ఏం రావాలి? 3s రావాలి. అంటే నీ ఐ అనేది సంథింగ్ 0 వస్తే 1, 1 వస్తే 2s, 2s వస్తే 3s. అంటే ఐ వాల్యూ సంథింగ్ వస్తే నువ్వు ఏం ప్రింట్ చేయాలి? ఇక్కడ I+1 అనేది ప్రింటింగ్ చెయ్యాలి. సింపుల్గా ఇక్కడ చెప్పుకోవాలంటే ఆల్రెడీ ప్రీవియస్ కోడ్లో ఇక్కడ J+1 బదులు ఇక్కడ ఏం రాస్తాం? ఇక్కడ I+1 రాస్తాం, అంతే, పెద్ద చేంజ్ ఏం లేదు. ఇక్కడ 4 చూడండి, పర్ఫెక్ట్గా అవుట్పుట్ అనేది నాకు వచ్చేసింది, రైట్? ఇంకా ఇమీడియట్గా ఈ కోడ్ కూడా మనం ఫినిష్ చేసేద్దాం. ఇక్కడ మొత్తం ఫినిష్ చేసేద్దాం దీన్ని. సో జస్ట్ ఎ మినిట్. జస్ట్ ఎ మినిట్ గైస్, మనకి ఇది హ్యాంగ్ అవుతుంది. జస్ట్ ఎ మినిట్. ఓకే, డన్. సో ఆల్రెడీ లాజిక్ చూసేసుకున్నాం మనం ఇక్కడ సింపుల్గా ఏమని? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0, n, ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ I+1 స్టార్స్ రావాలి. సో లోపల I+1 అని రాసేసుకున్నాను మీకు, రైట్? ఇక్కడ మనం ఏం రాసాము? ఆల్రెడీ లాజిక్లో ఇక్కడ చూసుకో, మనం ఏం రాసినాం? ఐ వాల్యూ సంథింగ్ వస్తే, ఐ వాల్యూ రో నంబర్ 0 వస్తే 1, రో వాల్యూ 1 వస్తే లోపల 2s, రో వాల్యూ 2 వస్తే ఇక్కడ లోపల ఏం ప్రింట్ చేయాలి? 3s. అంటే రో వాల్యూ అనేది ఐ వస్తే I+1 సంథింగ్ నువ్వు ప్రింటింగ్ అనేది
చేసేసుకోవాలి, రైట్. సో ఇక్కడ సింపుల్గా మనం లోపల ఏం ప్రింట్ చేసుకుంటాం, ఇక్కడ i+1 అనేది ప్రింట్ చేసుకుంటాం మనం ఇక్కడ. సో i+1 ప్రింట్ చేసుకుందాం. i+1 ప్రింట్ చేసుకుని ఇక్కడ రాసి కామా end స్పేస్ రాసేసుకుని సంథింగ్ మనం ఇక్కడ ఏం రాసాం, ప్రింట్ ఆఫ్ అని రాసేసుకున్నాం. మనం ప్రింట్ ఆఫ్ రాసుకున్న తర్వాత కోడ్ రన్ చేసాం ఇక్కడ. ఫైన్, కోడ్ రన్ చేసుకుని చూద్దాం ఏమవుతుందో. యా, 5 టెస్ట్ కేసెస్ పాస్డ్. కోడ్ సబ్మిట్ చేద్దాం మనం. సారీ గైస్, మేబీ బ్యాడ్ ఇంటర్నెట్ కనెక్షన్. సో కోడ్ సబ్మిట్ చేసుకుందాం. లెట్ us చెక్ నౌ మొత్తం ఏమవుతుందో, అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవుతున్నాయో లేవు. సో ఇట్స్ లోడింగ్. యా, చూసుకోండి ఇక్కడ ప్రాబ్లం అనేది మనకి ఇక్కడ సబ్మిట్ అయిపోయింది. ఆల్ టెస్ట్ కేసెస్ ఆర్ passed for me. Guys, hope you enjoyed this video and further గా ఇంకొక ప్యాటర్న్ ప్రింటింగ్ వీడియో వస్తుంది. సో గైస్, ఈ ఫ్రెండ్ గానికి ఈ వీడియో షేర్ చేయి అండ్ మన ఛానల్కి ఇమీడియట్గా సబ్స్క్రైబ్ కొట్టు. ఇలాంటి కంటెంట్ చాలా వస్తుంది మనకి.